గవర జాతీయుల యొక్క పిల్లలందరూ విద్యాపరంగా ఏనాడైతే అభివృద్ధి చెందుతారో ఆనాటి నుండే తల్లిదండ్రులు ఊహించిన స్థానాల్లో వారంతా చేరుకోగలుగుతారని తద్వారా సామాజిక అభివృద్ధి కూడా చెందగలమన్న సంగతి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలని రాజానగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు తెలియజేశారు. ఆదివారం ఉదయం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ పట్టణంలో ఉన్న శ్రీ గౌరీ సేవా సంఘం సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి తనకాల నాగేశ్వరరావు అదేవిధంగా జిల్లా గౌరీ సంఘం వ్యవస్థాపకుడు ఆడారి నాగేశ్వరరావులు కలిసి నూతన అధ్యక్షులు తనకాల వెంకటరమణతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘస్థులను ఉద్దేశించి వారు పై విధంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ పట్టణ గౌరీ సంఘం అధ్యక్షులు ఎల్లపు శ్రీనివాసరావు అలాగే పట్టణ కార్యదర్శి కాళ్ల మురళీల యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేయగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన గౌర జాతీయులు పెద్ద సంఖ్యలో ఆ జగన్మాత అయిన గౌరీదేవి అమ్మవారికి పసందైన పిండి వంటలు నైవేద్యంగా అందించారు. అలాగే కార్తీక వన సమారాధన అనంతరం సంఘం అభివృద్ధిల పలు తీర్మానాలు పెద్దలు చేశారు. అలాగే 2 ఏళ్లకు ఒకసారి కొనసాగించే జిల్లా అధ్యక్ష పదవికి శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా వివరించారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా కాళ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఆడారి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల రమణ, తుని పట్టణానికి చెందిన సూరిశెట్టి ప్రసాద్లు కొనసాగనున్నారని సంఘం నాయకులు వివరించారు. కార్యక్రమంలో వార్దేవి హాస్టల్ అధినేత ఆడారి నాగేశ్వరరావు, శరగడం భువనేశ్వర కుమార్, మద్దాల శ్రీనివాసరావు, కర్రి కృష్ణ, పెంటకోట బాలాజీ, ఎల్లపు శివరామకృష్ణ, కాళ్ల హరికృష్ణ, అలాగే మహిళలు, సంఘం సభ్యులు, సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు కాకినాడలో ఉన్నటువంటి గౌరీమాత ముద్దుపేటలో ముఖ్యంగా స్త్రీ శక్తికి నిదర్శనంగా మాత పుత్రులైనటువంటి మహిళలు చూడటం, కాకినాడ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే గౌరీ జాతి కోసం 10 సంవత్సరాల క్రితం మనం జిల్లా సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకే కూడా కొత్త కంపెనీలు ఎన్నుకోవటం, ప్రతి రొటేషన్ పద్ధతి కింద ఒకే చోట అధికారం ఉండకూడదన్న ఆలోచనతోటి ప్రతి 2 సంవత్సరాలకి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్ కంపెనీలు మారుతున్నాం. ఈ ఆలోచనతో మన కొత్తగా నూతన కంపెనీ కూడా వేసుకోవడం జరిగింది. ఈ నూతన కంపెనీ ద్వారా రేపు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత శ్రీరంగపట్నాన్ని భారీ ఎత్తున మనం మన గ్రామాల్లో 42 గ్రామాల నుంచి కూడా ప్రజలను అక్కడికి మన గౌరీలు రప్పించి అక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ 10 ఏళ్ళు మనం సంఘంగా ఏర్పడిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది. ఇది మన గౌరీ జాతీయుల్లో చదువు పట్ల అవేర్నెస్ వచ్చింది, అలాగే రాజకీయం పట్ల అవేర్నెస్ వచ్చింది, చేతి వృత్తి పట్ల కూడా అవేర్నెస్ వచ్చింది. ఐకమత్యంతో మన జాతీయులు నడవటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనకి రాజకీయ పరంగా శ్రీరంగపట్నం గ్రామంలో ఒకే ఒక ఊర్లో ఉన్న రాజానగరం కాన్స్టిట్యున్సీకి ఆ గ్రామంలో 3 సార్లు జడ్పీటీసీలని మన గౌరీలు తెచ్చుకోవడం జరిగింది. అలాగే 2 సార్లు ఎంపీపీలు తెచ్చుకోవడం జరిగింది. అలాగే 2 సార్లు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, గౌరవ కార్పొరేషన్ ద్వారా 2 డైరెక్టర్లు తెచ్చుకోవడం జరిగింది. ఐకమత్యంతో ఉంటే సాధించలేదంటే ఏమీ ఉండదు. దానికి నిదర్శనమే శ్రీరంగపట్నం గ్రామం. ఇచ్చేదంటే అందరూ రాజకీయంగా ఎవరి పార్టీలో ఉండొచ్చు, ఎవరి పార్టీగా చేసుకోవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు సంఘంగా ఏర్పడి మన సంఘ బలాన్ని చూపించినప్పుడు మనం మైనర్ క్యాస్ట్ అయినా మేజర్ క్యాస్ట్ కింద యాక్ట్ చేస్తున్నాం రాజానగరం కాన్స్టిట్యున్సీలో. అంటే దాని నిదర్శనం ఏంటంటే ఎక్కడ ఐకమత్యంగా సంఘం ఉంటుందో దానివల్ల ఏదన్నా సాధించుకోవాలి. అభివృద్ధి పదంలో మా ప్రాంతాన్ని నడిపిస్తున్నాం. అక్కడ గోదావరి నీరు తెచ్చాం, 2 పంటలకే నీరు ఇచ్చాం, కమ్యూనిటీ హాల్ తెచ్చాం, అలాగే పంచాయతీ బిల్డింగ్, సొసైటీ బిల్డింగ్, హై స్కూల్ కూడా తెచ్చి 3 స్కూల్స్ ఆ గ్రామానికి ఇచ్చాం. అలాగే జిల్లా అంతా కూడా అదే రీతిలో డెవలప్ చేయాలన్న ఆలోచన కమిటీకి ఉంది. మీ అందరి సహకారంతో ప్రతి చోట మా అవసరం ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీరు నిర్మోహమాటంగా మాకు ఫోన్ చేస్తే మాకు అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఎమ్మెల్యే కొండబాబు కూడా నాకు మంచి ఫ్రెండ్. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. మనకి ఏ రంగంలోనైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ రకంగా పనులు చేయించుకోవడానికి మీ అందరికీ మేము ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. ఆనాడు మొత్తం బాబాలకి టైంలో మన కొద్దిమంది ఉన్న ఈ కమ్యూనిటీలు అడిగినప్పుడు ఆయనకి మాకున్న సేమ్ కొద్ది మీరు ఆ రోజు ఈ కమ్యూనిటీలు ఇవ్వడం జరిగింది. అంతేగాని మోదుతో వద్దని కూడా మన వాళ్ళు వద్దన్నా తీసుకోవడం దీనికి భవిష్యత్తు ఉంటుంది. మేము ఫ్యూచర్లో చాలా సెంటర్ అవుతుందని చెప్పి నచ్చ చెప్పించాం ఈ స్థలం కూడా. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట నిలబెట్టుకుని బ్రహ్మాండానికి కమ్యూనిటీలు అయ్యేలాగా ఈవేళ కాకినాడకి నడిపొట్టు కమ్యూనిటీలు ఉందంటే
ఆ గొప్పతనం ఆ వేళ మీరు కలిసి రాబట్టి మనం ఐక్యంగా ఈ కమిషన్లు పెట్టుకున్నాం. అలాగే ముందు ముందు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇస్ వేర్, డెవలప్మెంట్ ఇస్ వేర్. పిల్లలకి బేగా పెళ్లిళ్ళు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి ఆడ మగ అన్నది లేకుండా 25 ఏళ్ళు వచ్చే వరకు కూడా బాగా సెటిల్ అయ్యే పెళ్లి జీవనం కూడా ముందు మహిళా తల్లులు చెప్తున్నాం. ఏం చేద్దంటే నాకు 3 ఆడపిల్లని ఈ రోజు చదివించడం కాదు, ఆ రోజు చదివించేది నేను. ఒక అమ్మాయి కెనడాలో ఉంది, ఒక అల్లుడు కెనడాలో ఉన్నాడు, ఇంకొక అమ్మాయేమో ఇది ఆఫీసర్ వైద్యాలు చేస్తుంది, ఇంకో 2 ఏళ్ళు గీతంలో చేస్తున్నారు, ఇంకొక అల్లుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇది సాఫ్ట్వేర్ చేసి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. మనం ఆస్తులు ఇవ్వట్లేదు పిల్లలకి, మంచి చదువు ఇవ్వండి, మంచి భవిష్యత్తు అది వస్తుంది. అంటే మీ అందరికీ బాగా చదువు పట్ల శ్రద్ధ చూపించి అన్ని రంగాల్లో కూడా పిల్లలు ముందుండేలా చేసి మన జాతి ఔన్నత్యానికి కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతూ, అంటే మాకు కూడా ఏం ఫ్యాక్టర్ అయింది, మా సలహాలు కొన్నా మీరు ఇస్తే చాలా అభివృద్ధి పదంలో నడుపుతారు. మా గ్రామాన్ని మార్చాం, మా ప్రాంతాన్ని మార్చాం. అలాగే మీ ప్రాంత అభివృద్ధిలో కూడా నా పాత్ర ఉంది. నన్ను మించిన 20 మీరు ఉన్నారు. మీరు కూడా ఐకమత్యంతో సంఘాలు నడిపించి అభివృద్ధిలోకి రావాలని కూడా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.